మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్. ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఇది ఆగస్టు 15, 2025 79వ సంవత్సరంలోకి స్వతంత్రం వచ్చి అడుగుపెట్టాం. ఈ దేశం తొలితరం నాయకులంతా కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం ఆందోళన చేశారు, ఆర్తాలు చేశారు. అదేవిధంగా అనేక రకాలైన నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అనేక మంది జైళ్ళకు పోయారు, కొంతమంది ఉరితీయబడ్డారు, కొంతమంది కాల్చివేయబడ్డారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు జైలు చేస్తే కొంతమంది యావజ్జీవ జైలు శిక్షలు అనిపించి అసలు జీవితాలు కూడా అక్కడనే పోయినాయి. ఈ క్రమంలో వాళ్ళ కుటుంబాలు నష్టపోయిన మాట వస్తాం. వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ డబ్బులు ఇస్తూ ఉన్నారు. చాలామంది తొలితరం నాయకులంతా అంతరించిపోయారు దాదాపుగా. ఏదో కొద్దిగా గొప్ప చెప్తే ఒక బిలో 5% 2% తప్పితే. ఈ క్రమంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలి. ఈ క్రమంలోనే భారతదేశం మహాత్మాగాంధీకి ఆ క్రెడిట్ దక్కింది, మహాత్మా గాంధీని కూడా గౌరవిద్దాం, ఆ విధంగా ముందుకు పోదాం. సో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, ఇంగ్లాండ్ అంటారు, దాని గ్రేట్ బ్రిటన్ అంటారు, సో యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్, ఆ పేరులోనే కింగ్డమ్ అన్నది. సో ఆ విధంగా అన్నదాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. మహాత్మా గాంధీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన అన్ని దేశాలు పర్యటించారు, దక్షిణాఫ్రికా, ఇండియా, ఈ పద్ధతిలోనే ఉండేవాళ్ళు. కానీ ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో అహింస, ప్రపంచంలోనే హింసతోనే నడుస్తున్న క్రమంలో అహింసతోని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టాడు. అందుకోసం ఆయన చాలా దేశాలు పర్యటించాలి. నాకు తెలిసి 100-90% దేశాలు పర్యటించిన దేశాల్లో ఆయన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మహాత్మా గాంధీ అనుసరించినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలకు సంబంధించి ఆయన చేసినటువంటి యాజిటేషన్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ కానీ ఇంకితర తర్వాత కానీ వచ్చినటువంటి నాయకులకు సంబంధించి మహాత్మా గాంధీ అహింస ఉద్యమం ఏదైతుందో అది దేశ స్వాతంత్రాన్ని తీసుకురావడంతో పాటుగా ముందుకు పోవడానికి ఆస్కారం కలిగింది. ఆ విధంగా మనం ముందుకు పోయాం. సో ఈ క్రమంలో తొలితరం లాల్ బాల్ పాల్ ఉంటారు, దాని తర్వాత మహాత్మా గాంధీ. సో ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటాడు. ఆయనది ఒక ట్రెండ్, జపాన్ నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ పేరుతోని అవసరమైతే ఆత్మాహుతి చేసుకుని ఈ దేశ స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి భగత్ సింగ్, రాజ్గురు, ఆజాద్, చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా పోరాటం చేసి తప్పించుకొని పోయే అవకాశం ఉన్నా కూడా చెవిటి వాళ్ళకి మా స్వతంత్ర ఘోష వినపడాలని చెప్పేసి పార్లమెంట్ మీద బాంబు దాడి చేసి దొరికిపోతాడు. ఆ విధంగా మార్చి 23, 1931 ఉరికమ్మాన్ని ఎక్కుతాడు భగత్ సింగ్. ఆ చివరి ఆశయం భగత్ సింగ్ ఆశయం కానీ, భగత్ సింగ్ తదనంతరం జైళ్లకు యావజ్జీవ శిక్షల నుంచి వచ్చిన వాళ్ళ ఆశయం కానీ ఈ దేశం సుభిక్షంగా విముక్తి జరిగి దేశానికి స్వతంత్రం వచ్చి దేశ ప్రజలందరూ అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఈ దేశ ప్రజలు ఉండాలని వాళ్ళంతా ఆకాంక్షించారు. 78 సంవత్సరాలు వెళ్ళి 79వ స్వతంత్రంలో భారతదేశ స్వతంత్ర దినోత్సవంలోకి అడుగులు పెడుతున్నటువంటి నేపథ్యం మనం ఏదో చూస్తూ ఉన్నాం. సో ఈ దేశం అభివృద్ధి చెందలేదని నేను అంటలేదు, చెందాల్సినంత చెందలేదు అనే దాని మీదనే మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో దానికోసమే మేము ఇప్పటిదాకా ఉంటున్నాం. ఈ దేశంలో ఆ రోజు స్వతంత్రం వచ్చిన నాటికి 15% లోపే అక్షరాస్యతుంది. ఈరోజు 70-80% వచ్చాం. ఆ రోజుల్లో భారీ నీటి ప్రాజెక్టులో వ్యవసాయం తక్కువ ఉంది, పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కట్టాల్సిన ఇంకా 50% అబో పెద్ద డ్యాములు ఉన్నాయి, మధ్య తరహా చిన్న తరహా డ్యాములు ఉన్నాయి. త్రాగునీరుకి సంబంధించి ఈ రోజుకి మందు దొరకని ప్రాంతం ఉంది కానీ ఇది లేని ప్రాంతం లేదు. మంచినీళ్ళు దొరికే ప్రాంతాలు అన్నీ లేవు. కరెంట్ లేని గ్రామాలు ఇప్పటికీ ఒక 5,000 గ్రామాలు ఈ దేశంలో ఉన్నాయి. సో అసలు అభివృద్ధి జరగలేదు. అంట సోలార్ కరెంట్ వైపు అడుగులు పెడతా ఉన్నాం. మానవ నాగరికత అభివృద్ధి చెందుతూ ఉంది. దాంతో పాటు ప్రపంచంతో పాటు భారతదేశం 4th ఎకానమీగా, ప్రపంచంలోనే 4వ ఎకానమీగా వచ్చింది. సో అయితే ఇది ధనవంతులు ప్రజలు కట్టిన పన్నులు ధనవంతుల ఆదాయాలుగా అది చూపిస్తూ ఉంది, నీతి ఆయోగ్ కానీ పాత ప్రణాళిక సంఘం కానీ. సో ఇది ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి స్వతంత్ర ఫలాలు ఈ దేశ ప్రజలందరికీ అందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో భారత ప్రభుత్వం లేకపోతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 4వ స్థానంలో ఉంటున్నారు. నిజ డెవలప్మెంట్ని, నిజ జాతీయ ఆదాయాన్ని, నిజ జీడిపిని చూపించినప్పుడు మనం 100% పైగా ఉన్నాం. ఆకలి సూచీలో కానీ, స్వేచ్ఛలో కానీ, స్వాతంత్రంలో కానీ, సంతోషంలో కానీ 200 దేశాలు ఉంటే సుమారుగా 100-150 స్థానాల్లో మనం ఉన్నట్టుగా మనకు అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. నేను పనిచేసే ఆర్గనైజేషన్స్ వాళ్ళు కాదు, ప్రభుత్వ నివేదికలు అవి చెప్తా ఉన్నాయి. సో అందుకోసం ఆ వైపు అడుగులు పడాల్సింది. సో ప్రధానంగా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా కూడా ఈనాటికి సామాజిక న్యాయం లేదు. అదేవిధంగా రాజ్యాధికారంలో వాటి దేశంలో ఉన్న శక్తులకి లేదు, సమాన అవకాశాల సమాజం లేదు, అదేవిధంగా భూ పంపిణీ అసలే జరగలేదు. కానీ రిజర్వేషన్స్ సంబంధించి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని పరిపాలక వర్గాలు చేస్తూ ఉన్నారు. సో
దేశంలో ఒక 40 కులాలు, తెలంగాణ రాష్ట్రంలో ఒక 20-25 కులాలు మాత్రమే ఇప్పటిదాకా పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రజలందరిది. వ్యక్తి కంటే ఊరు గొప్ప, ఊరు కంటే దేశం గొప్ప అంటాడు ఒక పెద్ద ఆయన. సో నిజమే, ఈ దేశ ప్రయోజనాలు, స్వతంత్ర సమరయోధులు కన్న కళలను నిజం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, రాజగురు వీళ్ళంతా ఒక పద్ధతిలో సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ పేరుతో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఈ దేశ స్వాతంత్రం కోసం. ఇంకొకళ్ళు సుభాష్ చంద్రబోస్ జపాన్ నుంచి ఆ రెండో ప్రపంచ యుద్ధం అయిపోతే దాడికి సిద్ధమై దేశ స్వాతంత్రాన్ని ముక్తం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఇంకో మహాత్మా గాంధీ దేశంలోనే ఉండి దేశ ప్రజలకు తన భావజాలంతో ఆ రోజు ఈ దేశంలో 15% అక్షరాస్యత లేదు, చెప్తే పేదరికం కొట్టుమిట్టాడుతూ ఉంది. 50 కోట్ల 30 నుంచి 50 కోట్ల పైగా జనాభా పేదరికం మళ్ళాడుతూ ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీరు లేదు. ఇంకా గత్తర ఏదైనా తగిలితే ఊర్లు కూరలే చచ్చిపోతా ఉన్నాయి. అంటే గత్తర అంటే ఈ రోజుల్లో కలరా, ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్లో పొల్యూట్ కావటంలో వచ్చాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమాన్ని, అది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించడం అంటే అది మామూలైన విషయం కాదు. ఆ విధంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో లీడ్ తీసుకున్న మాట నిజమే. ఎందుకంటే నాతో సహా తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. చాలా కేసులు కూడా ఫేస్ చేసాం. ఒక కేసు 8.5-9 సంవత్సరాలు తిరిగాం కోర్టుల చుట్టూ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం తిరిగాం. సో క్రెడిట్ అంతా గోస్ టు కేసీఆర్. సో అట్లనే మహాత్మా గాంధీకి స్వతంత్ర సంబంధించి క్రెడిట్ అంతా గోస్ టు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఓకే, గౌరవిస్తూ ఉన్నాం. ఆయన కూడా అలాంటాడే, అర్హుడే కాబట్టి. సరే, కొంతమందికి రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడండి. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, అట్లా మాట్లాడితేనే చెల్లుబాటు అవుతుంది, మాట్లాడుకోండి. సో వాటి యొక్క ఫలాలు అందాల్సిన అవసరం ఉన్నది. సో అందుకోసం మేము ప్రధానంగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం, అదేవిధంగా భూమి పంపిణీ, రాజ్యాధికారంలో ఓటా, సామాజిక న్యాయం ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఎస్సీలకు సంబంధించి ఆ 4-5 కులాలే రాజ్యాధికారంలో ఓటా తీసుకుంటున్నాయి. సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ ఎస్సీ ఏబిసిడి జరిగి వర్గీకరణ జరిగి అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఈ దేశంలో వార్డు నెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా అందరికి కావాల్సినటువంటి అవసరం ఉంది. అందరికి అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలో పన్నులు కడతా ఉన్నారు. ఈ దేశం ఉత్పత్తి రంగంలో ఏదో ఒక వ్యవసాయమో, పారిశ్రామికమో, ఇంకొక రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకోసం ఆ విధంగా ముందుకు పోవాలి. అసలు అభివృద్ధి కాలేదని నేను అన్నాను. సో దాంతో పాటుగా ఎస్టీలకు సంబంధించి, ట్రైబ్స్కి సంబంధించి కూడా, ఆదివాసీలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ప్రత్యేక ఫెడరేషన్లు, కార్పొరేషన్లు పెట్టి, ఐటీడీఏలు పెట్టి వాళ్ళని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు జరిగింది, ఇంకా చాలా జరగాల్సింది ఉంది అనేది ఈ సందర్భంగా. ఇక బీసీలకు సంబంధించి, బీసీ ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో 140 కులాలు ఉంటే 140 కులాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇప్పటికీ 80 కులాలకి కనీసం వార్డు నెంబర్ కాల. వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ విసాది ఎంత. సో 500 ఓట్లు ఉంటే గ్రామ పంచాయతీ చేశారు. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ గ్రామ పంచాయతీ 500 ఓట్లు అంటే 10 వార్డులు అనుకుంటే 10 డివిజన్లు కాదు, వార్డులు ఉంటాయి గ్రామ పంచాయతీలు. కార్పొరేషన్లు అయితే డివిజన్లు ఉంటాయి, మున్సిపాలిటీలు అయితే వార్డులు ఉంటాయి. కౌన్సిలర్ అంటారు, గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ అంటారు, మున్సిపాలిటీలో కౌన్సిలర్ అంటారు, అదేవిధంగా కార్పొరేషన్లో కార్పొరేటర్ అంటారు. సో మన గ్రామ పంచాయతీ అంతా, గ్రామ పంచాయతీ బిసైజ్ అంతా 500 ఓట్లకి 10 వార్డులు, 10, 50, 500, 26 ఓట్లు వస్తే గెలుస్తాడు, వార్డు నెంబర్ అవుతాడు. అవి తెలంగాణ రాష్ట్రంలో 146 కులాలు, 80 కులాలు ఇప్పటికీ వార్డు నెంబర్ కాలేదు. సో ఇది తెలంగాణకు సంబంధించింది కాదు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. సామాజిక న్యాయం అవసరం, సంపద పంపిణీ కూడా అవసరం. సంపద సృష్టిస్తున్నారు కాబట్టి ఆ వైపుగా ఈ దేశ స్వతంత్ర ఫలాలు ఈ 79వ వార్షికోత్సవాల సందర్భంగా, 79వ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ వైపుగా ఈ దేశం, మన సమాజం ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో దాంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పటికే చెప్పినటువంటి ఎజెండా అమలు చేయాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, అదేవిధంగా రాజ్యాధికారంలో ఓటా, సామాజిక న్యాయం ఉండాలనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. గడ్డేపల్లి సత్యనారాయణ గొంతు మోగబోయింది అంటా ఉన్నారు కొంతమంది. నా వస్తూ ఉంది అంటే బాగా మాట్లాడేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు మోగబోయిందా? ఎప్పుడు పోదు. నేను పనిచేసి నేను మౌనంగా ఉన్నానంటే నా వేదికలు ఎక్కడో ఒకసారి మాట్లాడుతూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. జిల్లాది అట్లా ఉంచండి, జిల్లాది ఎట్లాగా మాట్లాడతారులే, నేను కూడా మాట్లాడతాను. గడ్డేపల్లి సత్యనారాయణ గొంతు మోగబోయిందా అంటున్నారు, ఇప్పుడు మోగబోదు. ఇంకొక 10 నిమిషాలు చనిపోతున్నా కూడా చివరి క్షణం వరకు ఈ దేశం అంటే ఖచ్చితంగా, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంది, ఈ దేశం పట్ల స్ఫూర్తి ఉంది, ఈ దేశం అంటే భక్తి ఉన్నది, ఈ దేశం తరపున, ఈ దేశ ప్రజల తరపున
బాధితుల తరపున, కష్టజీవుల తరపున, అట్టడుగు వర్గాల తరపున, ముఖ్యంగా బాధల్లో ఉన్న వాళ్ళ తరపున ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా పోట్లాడతాం, ఖచ్చితంగా దెబ్బలాడతాం, ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోతాం. బరాబర్ మాట్లాడతాం. తుపాకీ తోట అయినా, మాట అయినా, తురంకాన్ లీడర్ అయినా ఒరిసేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. కొంచెం వెనక ముందు కావచ్చు కానీ ఇష్యూ బేస్డ్ వెనక్కి తగ్గేదే లేదని తెలియజేసుకున్నాం. అందుకోసం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి నేను మా కజిన్ బ్రదర్ కొడుక్కి వాడు ఫోన్ చేసి, పెద్దనాన్న ఇట్లా అడిగాడు నన్ను ఆ మధ్యకాలంలో ఒకసారి ఈ 79వ వార్షికోత్సవాలకు సంబంధించి. ఏంట్రా అంటే భారతదేశం గురించి చెప్పాలి అని అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం రాని 12-13 పాయింట్లు చెప్పాను వాడికి. చెప్తే వాడు యాస్టీస్గా రాసుకున్నాడో మరి రికార్డ్ చేసుకున్నాడో మొత్తం చెప్పేసేటట్టు వాడి పాండిత్యం నేను చెప్పినటువంటి పాయింట్స్ చెప్తే వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ ఇస్తే నేను వాళ్ళ టీచర్స్కి ఫోన్ చేశాను. వాడు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ టీచర్స్కి ఫోన్ చేశాను. మా పిల్లాడని మీరు ఏమైనా ప్రైజ్ ఇచ్చారు? లేదు సార్, వాడు మంచి పాయింట్స్ చెప్పాడు సార్, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఓహో అనుకొని నేనేమనుకున్నానంటే ఓహో బాగానే చెప్పాడులే వీడు అనుకొని నేను మా సార్కి ఫోన్ చేశాను. సార్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి నేను మా కజిన్ బ్రదర్ కొడుకు చెప్తే వాడికి ప్రైజ్ వచ్చింది సార్ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో. వాడు చదువుకునే ఇన్స్టిట్యూషన్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. అంటే మీరు చెప్పింది నేను వాడికి చెప్పాను సార్ అంటే నాకు కూడా మా సార్లు చెప్పాడు అన్నారు. అంటే 4 తరాలైనా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమైనా అభివృద్ధి చెందిన దేశం కాకూడదా? అమెరికా కాకూడదా? ఆస్ట్రేలియా కాకూడదా? సింగపూర్ కాకూడదా? మలేషియా కాకూడదా? అమెరికా ఎందుకు కాకూడదు? ఆ విధంగా అభివృద్ధి ఎందుకు జరగకూడదు చెప్ప? జర్మనీ ఎందుకు కాకూడదు? చైనా ఎందుకు కాకూడదు? సో ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి నిజ జీవితాల వెలుగులు నిండాలి. అదే నిజమైన అభివృద్ధిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి బంతి భోజనంలో భోజనం పెడితే అందరికీ పెళ్లి భోజనం కానీ, జనం భోజనం కానీ, శుభకార్యం కానీ, ఇంకొక కార్యం కానీ, ఏ కార్యమైనా భోజనాలు పెట్టామనుకో అందరికీ అందేలాగా పెడతాం. అయిపోతే మళ్ళీ వండి మరీ పెడతాం. అట్లా ఈ దేశ సంపద పంపిణీ జరగాలి. విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, సమాన అవకాశాలు, అదేవిధంగా భూమి పంపిణీ, సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో బట్ట ఈ దేశ ప్రజలందరికీ దక్కాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ వైపుగా ఈ దేశ స్వతంత్ర భారతదేశం 79వ వార్షికోత్సవాల సందర్భంగా, స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ దేశం అడుగులు ఆ వైపుగా పడాల్సిన అవసరం. అంతా ఒక భాగమైతే భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణ సంస్థానం ఏదైతే ఉంది, ఇప్పుడున్నట్టు తెలంగాణ రాష్ట్రం, అటు కొద్ది కర్ణాటక బోర్డర్లో కొన్ని జిల్లాలు, అటు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతం కలిసి ఆనాడు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నది. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వస్తే జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. తర్వాత జూనాగఢ్ని, కాశ్మీర్ని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సరే, కాశ్మీర్ అంశం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. మరింత కూలంకషంగా అది మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి వచ్చినప్పుడు 560కి పైగా సంస్థానాలు భారతదేశంలో ఇండియన్ యూనియన్లో విలీనమైనవి. కానీ హైదరాబాద్ తాబేదారు ఎవరైతే ఉన్నారో నైజాం నవాబ్, బ్రిటిష్ గవర్నమెంట్ చక్రవర్తి అయితే వాళ్ళకైనా సామంతరాజు కప్పం కట్టి ఇక్కడ పరిపాలన ఏం చేస్తూ ఉండేది. ఇలా రజాకారుల అరాచకాలు అంతా ఇంత ఉండేవి కాదు. సో 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తమైంది. దాన్ని కొంతమంది విముక్తి అంటున్నారు, కొంతమంది విద్రోహ దినం అంటున్నారు, కొంతమంది విమోచన దినం అంటున్నారు. ఎవరికి ఏదున్నా కూడా భారతదేశ ప్రజల అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిందనేది చెప్పక తప్పదు, ఒక డెమోక్రటిక్గా వచ్చిందనేది చెప్పక తప్పదు. ఆ వైపుగా వెళ్ళినటువంటి క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మన దేశ స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధులందరికీ కూడా శిరస్సు వంచి, చేతులు జోడించి నమస్కారాలు, ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ సాయుధ పోరాటం అనండి, అయితే ఆంధ్ర మహాసభ పోరాటం అనండి, హైదరాబాద్ సంస్థానం, బ్రిటిషోడి తాబేదారు లేకపోతే బ్రిటిషోడి గుమస్తా నుంచి విముక్తి జరగడం అనండి, అందులో నా కుటుంబాలకు ప్రాధాన్యత ఉండటం నేను గర్వంగా భావిస్తూ ఉన్నాను. సో అందుకోసం దేశ ప్రజలు ఆనాడు అది కోరుకున్నారు. ఈనాడు రాజ్యాధికారంలో ఓట, సామాజిక న్యాయం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్యా, వైద్యం, ఉపాధి రంగాలు, సమాన అవకాశాల సమాజం, భూ పంపిణీ కోరుతూ ఉన్నారు. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అగ్ర కుల, అగ్రవర్ణ
బ్యాచ్లు ఏదైతే ఉందో అన్ని వర్గాలకి అధికారం రావడానికి మనసు అంగీకరించడం లేదు. ఇప్పుడు తెలంగాణలో సకల కుల జనగణన జరిగిన తర్వాత అధికార బీజేపీ ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్ అంటే అక్కడేమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రపతి వాళ్ళ మనిషి, అదేవిధంగా గవర్నర్ కూడా బిష్ణుదేవ్ వర్మ అనుకుంటాను, జిష్ణుదేవ్ వర్మ వాళ్ళ మనిషి. సో ఈయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాట్లాడరు, అక్కడేమో రాష్ట్రపతి అపాయింట్మెంట్లు ఎవరు. ఎందుకు బీసీలు రాజ్యాధికారం రావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్డీఏ రక్తంలో లేదు, బీజేపీ రక్తంలో లేదు బీసీలు అంటే ప్రేమ ఆప్యాయత. అసలు బీజేపీ డిఎన్ఏలోనే లేదు ప్రేమ ఆప్యాయతలు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, ఈ దేశ సంపద అందరికీ చెందాలి, ఈ దేశంలో వాటా అందరికీ రావాలి. ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో, ముఖ్యంగా వాళ్ళ పేదరికం లేనటువంటి, చీకటి లేనటువంటి జీవితాలతోనే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరంలో మరింత ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఈ దేశ సంపద సృష్టిస్తూ ఉన్నారు, పంపిణీ జరగట్లేదు. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజల మనోవాంఛలకు అనుకూలంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. మీరే గవర్నమెంట్ లెక్కలు పెట్టండి. ఈ దేశంలో ఏ రంగాలు అభివృద్ధి చెందినాయి, ఏ రంగాలు అభివృద్ధి చెందలేదు, ఏ వర్గాలు అభివృద్ధి చెందినాయి, ఏ వర్గాలు అభివృద్ధి చెందలేదు, అవన్నీ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని అదంతా ఏ విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతే ఈ దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఆ విధంగా ముందుకు పోవాలి. దేశంలో ముఖ్యంగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల ఈ దేశం వెనకబట్టడానికి కారణమైపోయింది. సాక్షాత్తు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నాడు, నేను ఢిల్లీ నుంచి భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం పక్కన ఒక ఏజెన్సీ గ్రామానికి ₹1 పంపిస్తే ఆయన బంతులు 1000, లక్షలు, కోట్లు అనుకోండి. నేను ₹1 పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి 21 నుంచి 23 పైసలు కూడా వెళ్ళట్లేదంటా ఉన్నారు అన్న సందర్భాన్ని మనం చూసాం. సో ఏమైంది? డబ్బులు ఏమన్నా ఐస్గడ్లా? అంత అవినీతి వ్యవస్థ ఈ దేశంలో వేళ్ళూనకపోయింది. అయినోడు అభివృద్ధి అవుతుండు, కానోడికి అభివృద్ధి గట్ల. ఈ దేశ ప్రజలు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, ఈ దేశంలో కొంతమంది పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. సో ఇది ఈ దేశానికి ఏమంత సుభిక్షం కాదు. ఈ దేశానికి ఇది గొడ్డలి పెట్టు, ఈ దేశ అభివృద్ధికి ఆటంకం తప్ప మరొకటి కాదు. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటికే 4 కోట్ల స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా 4 కోట్ల మందికి ఈ దేశంలో ఇళ్ళు అవసరమని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. మాకు 26 లక్షల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని చెప్తా ఉన్నారు. ఆయన మధ్యలో వెళ్ళి రోలు చెప్పుకున్న చందంగా భారతదేశంలో కూడా 4 కోట్ల ఇళ్ళు అవసరం ఉందా అని చెప్తా ఉన్నాడు ఆయన, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదనాన్న. సో అందుకోసం ఏమంటున్నామంటే, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ట్రైన్లో వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. విశాలమైన భూభాగం ఉంది. మరెందుకు వాళ్ళందరికీ తగినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నినాదాలని ఎందుకు ఆచరించలేకపోతున్నారో మనం చూసుకోవాలి. వాటిని అధిగమించి లోపాలుంటే సవరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఆ వైపుగా అడుగులు పడాలి. ఈ దేశం మనది, ఈ దేశ ప్రజలందరిది. ఈ దేశ ప్రజల సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఈ సంపద సృష్టి పంపిణీ కూడా జరగాలి. అది భూ పంపిణీ దాకా జరగాలి, సామాజిక న్యాయం దాకా జరగాలి. రాజ్యాధికారంలో జనాభా దామాష ప్రకారం ఎవరుంటే అంత వాటా వాళ్ళకి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరెంత ఉంటే అంత జరగాల్సిందే. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకు బాటలు పడాలి, అడుగులు వేయాలి, రోడ్లు వేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా దేశీయ విధానానికి సంబంధించి విదేశాలతోనే స్నేహ సంబంధాలే కొనసాగిస్తాం. ఖచ్చితంగా అమెరికా వాడు టారిఫ్ వేస్తానంటే, పాకిస్తాన్ ఇండియా మీద ఉగ్రవాదులు పంపిస్తామంటే సహించేదే లేదు, క్షమించేదే లేదు. దెబ్బకు దెబ్బ, కాయ రాజా కాయ, చూసుకుందామంటే చూసుకుందాం. తొడగొట్టి చెప్తా ఉన్నాం. విదేశాంగ విధానానికి సంబంధించి రాజీ లేదు. సో అమెరికా వాడు పనులేస్తే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ఏం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పంపిస్తే దెబ్బకు దెబ్బ తీసి తీరుతాం. ఆ విధంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పాలక వర్గాలు, పాలక పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ దేశ ప్రజలందరికీ కూడా ఏదైతే ఉన్నదో స్వతంత్ర ఫలాలు అందేలాగా అట్టడుగున ఉన్నటువంటి ఒక బంతి భోజనంలో, ఒక పెళ్లిలో, ఒక ఫంక్షన్లో అందరికీ సమానంగా ఎట్లయితే అన్నాలు పెడతారో అట్లా ఈ దేశ ప్రజలందరికీ విద్యా, ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలి. ఎట్లాంటి సమాన అవకాశాల సమాజం కోసం ఒకడు హెవీగా తినే భోజన ప్రియుడు ఉండొచ్చు, ఒకడు 2 ముద్దలు తినేవాడు ఉండొచ్చు, ఒకడు మధ్యస్థంగా తినేవాడు ఉండొచ్చు. ఎవడికి నచ్చినట్టుగా వాడు తింటాడు. అందుకోసం ఈ దేశంలో
దేశంలో అన్ని రంగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు రావాలి, ఆ వైపుగా ఈ దేశం అడుగులు పడాలి, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ రండా.